శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 30వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక అనుకోని శుభవార్తలు మీరు వినే అవకాశాలు రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక గతంలో మీరు చేసిన ఒక మంచి పని లేదా ఒకరికి చేసినటువంటి సహాయం అనేది ఇప్పుడు మరో రూపంలో మీకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కలిసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు ఒకరు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విలువైన సలహాలను ఇవ్వవచ్చు. అందుకే ప్రతి సంభాషణను కూడా మీరు శ్రద్ధగా వినాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులకు ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీపై ఉన్నతాధికారుల నమ్మకం కూడా పెరగబోతోంది. బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా వస్తున్నాయి. వాటిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తే గనుక భవిష్యత్తులోనూ పదోన్నతి మార్గం ఏర్పడవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారి గురించి చూసినట్లయితే ఒక శుభవార్త సమాచారం అందే అవకాశాలు సూచనలు ఉంటున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఈరోజు కొత్త అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిలిచిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా కన్సల్టెన్సీ, విద్య, ఆన్లైన్ సేవలు లేదా ట్రేడింగ్ రంగాలలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వామ్యుల సలహాలను గౌరవిస్తే గనుక మంచి నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఈరోజు సమతుల్యత అనేది ఆర్థికంగా ఉండబోతోంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి ఒక చిన్న పెట్టుబడి కానీ లేదా పొదుపు ఇప్పుడు ఉపయోగపడే అవకాశం కూడా ఉండబోతోంది. కుటుంబ అవసరాలకు ఖర్చులు చేసినప్పటికీ కూడా అది ఆర్థిక ఒత్తిడి అనేది పెంచకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక ఈరోజు సమతుల్యంగానే ఉండబోతోంది. ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు అనవసర ఖర్చులను నియంత్రించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో చేసిన ఒక చిన్న పెట్టుబడి కానీ లేదా పొదుపు కానీ ఇప్పుడు మీకు ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ అవసరాలకు ఖర్చులు చేసినప్పటికీ కూడా ఆర్థిక ఒత్తిడి అనేది పెద్దగా కనిపించదు. కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత అనేది నెలకొనబోతోంది. ఇక ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తోందని చెప్పొచ్చు. గురువు, తండ్రి లేదా పెద్దలతో జరిగే సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చే సూచనలుంటున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలపైన చర్చించడం శుభప్రదంగా ఉంటోంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి కూడా పరస్పర విశ్వాసం మరింత బలపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే శరీరానికి మంచి మేలు కలుగుతోంది. అయితే సమయానికే భోజనం చేయడం, ఎక్కువసేపు ఆకలిగా ఉండకుండా చూసుకోవడం మంచిది. ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి ఈరోజు ఉదయాన్నే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం కానీ లేదా సాయిబాబా ఆలయానికి వెళ్లి పసుపు పువ్వులను సమర్పిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.